మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం జంతికల తయారీ విధానం చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో జంతికల రాజుగారు. అవునండి. సో యూజువల్ గా ఇంకా సమ్మర్ వచ్చిందంటేనే ఇంట్లో ఉండే మెయిన్ చిరుతిళ్ళలో ఒకటి జంతికలు చెక్కలు ఇవన్నీ కూడా ఇంకా సమ్మర్ లో అందరు చేసి పెట్టేస్తారు, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. సో జంతికలు అంటే ఈజీగానే చేసుకోవచ్చు. అంటే ఈ దీంట్లో కూడా ఏంటంటే కొంచెం మినపప్పు బేస్ లో చేస్తారు, పెసరపప్పు, బియ్యం లేదా శనగపిండి. అవును, కాంబినేషన్స్ మార్చుకుంటూ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను ఏంటంటే బియ్యం అలాగే శనగపిండి ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది, బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి జంతికలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా సఫ్లా ఆయిల్. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. సో సఫ్లా ఎడిబుల్ ఆయిల్. సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది. సో అలాగే డీప్ ఫ్రై లాంటి వాటికి మనకు తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే కొంచెం హెల్దీ కూడా. సో ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. సో ఆయిల్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా కొంచెం నూనె వేడి పెట్టేసుకుందాం. సో కాచిన నూనె యాడ్ చేస్తాను దీంట్లో. సో ఎప్పుడైనా జంతికలు చెక్కలు ఇలాంటి వాటికి కొద్దిగా కాచిన నూనె యాడ్ చేసుకుంటే కొంచెం ఆ గుల్లతనం యాడ్ అవుతుంది. సో మనకి బాగుంటుంది కూడా కరకరలాడుతూ. పిండి మిక్స్ చేసుకుందాం. శనగపిండి, ఓకే, అలాగే బియ్య పిండి, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, వాము, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుని సో ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. సో చాలా మంది అంటే ఈ జంతికల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టు చాలా వెరైటీస్ అంటే పిండిల్లో మార్చి చేస్తూ ఉంటారు. అవునండి. సో రెగ్యులర్ గా అంటే మనం కొంచెం శనగపిండి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం కూడా ఇదివరకు చాలా రకాల వెరైటీ జంతికలు చూపించాం, ఇప్పుడు పెసరపిండితో మిగతా వాటిలతో కూడా. సో అలా కొంచెం ట్రై చేస్తూ ఉంటే జంతికల్లోనే మనకి చిన్న వేరియేషన్స్ అనేవి చాలా మారుతూ ఉంటుంది. సో పిల్లలు కూడా రెగ్యులర్ గా ఇవే తీసుకోవాలా అనే కన్నా అలా టేస్ట్ మారుస్తూ ఉంటే కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. సో ఎప్పుడైనా అంటే ఆయిల్ లాంటిది లేదా కొంచెం నెయ్యి కానీ వేసినప్పుడు ముందుగా బాగా పిండి కలిసేట్టుగా కలిపేసుకోవాలి. కొంచెం పొడి పొడిలాడుతూ మనకి ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో వాటర్ ముందుగానే యాడ్ చేసుకుంటే ఏంటంటే అది ఉండలుగా అక్కడికే ఉండిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత బాగా మిక్స్ చేసినా అది కలవదు. ఇదంతా ఇంకా ముద్దలో చేసేసుకోవటమే కదా మనకి. అవునండి. సో ఆయిల్ కూడా కొంచెం మనకు వేడి కావాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. తేనె, నిమ్మరసం ఈ రెండింటినీ కలిపేసి పెదాలకు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా జంతికలు వేసేసుకోవచ్చు మనం. చిన్న ప్లేట్ ఇస్తారా? సో సైజ్ అనేది మన ఇష్టం. సో అంటే ఒక్కొక్కరికి కొంచెం పిల్లలు కూడా ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇలాంటివి దీనికంటే పెద్ద సైజ్ ఉంటుంది. ఈ మధ్య వీటిల్లో కూడా కొంచెం వెరైటీస్ వస్తున్నాయి. ఓకే ఓకే, సో కాసేపు అలా వదిలేస్తే అది కొంచెం గట్టి పడిన తర్వాత అప్పుడు మనం తిప్పేసుకోవచ్చు. ఇప్పుడే తీస్తే మొత్తం అవన్నీ మనకి మొత్తం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. ఓకే,
లోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు, ఏం కార్వింగ్ ఈ రోజు? బ్రింజాల్తో స్వాన్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా బెండ్ గా వచ్చింది కదా, కొద్దిగా బేస్. సో దీంట్లోనే వింగ్స్ ఓపెన్ చేస్తున్నానండి. సో యూజువల్గా ఎప్పుడు మనం స్వాన్ అంటే వైట్ కలర్ లోనే చూపిస్తుంటాం, కానీ ఇది కూడా బాగుంటుంది కొంచెం కలర్ వేరియేషన్. సో అలా మనకు ఆ సైజులు దొరికినప్పుడు చేసుకోవచ్చు హ్యాపీగా. సో కొంచెం జిగ్జాగ్ కట్టిస్తున్నాను. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం ఇలా బ్యాక్ సైడ్ లో పుష్ చేయడం వల్ల వింగ్స్ కొంచెం మనకు అలా ఓపెన్ గా నిలబడిపోతాయి అక్కడే. ఓకే. సో ఈ బేస్ ఏదైతే కట్ చేసామో దీన్ని కూడా ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. అట్లా టైల్ లా పెట్టేసుకోవచ్చు. ఓకే. లేదా అలాగే ప్లెయిన్ గా వదిలేసుకున్నా బానే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ దీన్ని స్లిట్ ఇచ్చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి ఇది టర్న్ చేద్దామండి. సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను చిన్న కీరా తీసుకున్నాను. ఆ కీరా భలే దొరికింది సన్నగా. సో లేదా లాంగ్ బ్రింజాలు పెట్టుకున్నా మనకు కలర్ అనేది బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో వీటిని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకున్నాం. సో బిగ్ సో క్యారెట్ లో తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసాలి. ఐస్ వచ్చేసి ఎక్కడైతే ఐస్ పెట్టాలో అక్కడ కొంచెం స్కిన్ తీస్తున్నాను. సో టూత్ పిక్ తో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నాను, లేదా లవంగం అన్న పెట్టినా బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. స్వాన్ రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ జంతిక కూడా రెడీ అయిపోయిందండి. రెడీ, స్నాక్ రెడీ. ఓకే. సో మరి చూసారు కదా, చక్కగా వేడివేడిగా జంతికలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జంతికలు రెడీ.